హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చినటువంటి జైలర్ సినిమా ఏ విధంగా సెన్సేషన్ సృష్టించిందో మనందరికీ తెలిసిందే. స్టోరీ పరంగా కానివ్వండి, రజనీకాంత్ యాక్షన్ కానివ్వండి, ఇక మ్యూజిక్ పరంగా జైలర్ సృష్టించినటువంటి విధ్వంసం వేరే లెవెల్. మరి ఆ జైలర్ సినిమాకి సీక్వెల్గా జైలర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే. జైలర్ 2 పైన ఎంతటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. జైలర్ 2 సినిమాకి ఈక్వల్గా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం పైన కూడా, ఆ మ్యూజిక్ పైన కూడా అందరి దృష్టి ఉంది. ఒక సాలిడ్ క్రేజీ అప్డేట్ అయితే జైలర్ 2 నుంచి బయటకు వచ్చేసింది. అదేంటో చెప్పుకునే ముందు అసలు జైలర్ సినిమాలో ఆ క్యాస్టింగ్, ఆ స్టోరీకి తగ్గ ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. అసలు నెల్సన్ దిలీప్ కుమార్ ఆ స్టోరీ రైటింగ్ కానివ్వండి, అందులో రజనీకాంత్ని చూపించిన విధానం అసలు ఎంత బాగుంది అంటే సూపర్గా. అసలు రజనీకాంత్ నా రూటే వేరు అనే డైలాగ్ని గుర్తు చేసేలా ఉంది సినిమా. జైలర్ సినిమాలో సాంగ్స్ కూడా, స్పెషల్ సాంగ్ కూడా ఏ విధంగా సూపర్ డూపర్ సెన్సేషనల్ సాధించాయో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జైలర్ 2 సెన్సేషన్ క్రేజీ అప్డేట్ ఏంటి? జైలర్ 2 ఆల్రెడీ దసరా కానుకగా అక్టోబర్లో రిలీజ్ అవుతుంది కదా అని అనుకుంటున్నారా? ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. అది ఏంటి అంటే, ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ని అతి త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ తోటి మూవీ టీం ఒక ట్విట్టర్ సోషల్ మీడియా వేదికగా అయితే పంచుకుంది. సో ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్ని ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నారట. మరి ఊహించుకోండి, ఆగస్టు 21న మ్యూజిక్ ఏ లెవెల్లో ఉండబోతుంది అనేది. ఎందుకంటే మన అందరికీ తెలిసిందే, జైలర్ సినిమాలో ఆ మ్యూజిక్ కానివ్వండి, ఆ సెన్సేషన్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పటికీ ఆ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే సూపర్గా ఉంటుంది. మరి అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ని ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్తో అందరి ముందు ప్రమోషన్స్ని స్టార్ట్ చేయబోతున్నారని అర్థమవుతుంది. ఏదేమైనా 7-10 వయసులతో కూడా యంగ్ హీరోస్తో పోటీపడి మరి రజనీకాంత్ మూవీస్ తీస్తున్నారు. సో మొత్తానికి జైలర్ విధ్వంసం సృష్టిస్తే జైలర్ 2 ఇంకే ఎటువంటి విధ్వంసం సృష్టిస్తుంది. మరి ఆ తర్వాత చూసుకున్నట్లయితే వరుసగా సినిమాలు అయితే తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు రజనీకాంత్. కమల్ హాసన్ నిర్మాణంలో ఒక మూవీ ఉంది. అంతేకాకుండా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తూ అటు కమల్ హాసన్ వర్సెస్ రజనీకాంత్, హీరో నువ్వా నేనా అంటూ వచ్చిన గ్లిమ్స్ గుర్తుందిగా. మరి వీళ్ళిద్దరూ కలయికలో ఒక మల్టీ స్టారర్ మూవీ కూడా అతి త్వరలోనే రానుంది. ఏదేమైనా జైలర్ 2 గురించి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్కి అయితే ఇది ఒక మాస్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ జైలర్ 2. మరి ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎలా ఉండబోతుంది అంటే ఆగస్టు 21 వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.